హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ ఈ 2026లో ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ మొత్తానికి ప్రీమియం టైల్స్ అనేవి వేసుకున్నట్లయితే మనకి టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది అంటే టైల్స్ ఒకటే కాదండి, దానికి శాండ్ కావాల్సి వస్తుంది, సిమెంట్ కావాల్సి వస్తుంది, వాటికి ఎంత ఖర్చు అవుతుంది, వేసినందుకు లేబర్ కాస్ట్ అనేది ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ముందుగా మనకి తక్కువ బడ్జెట్లో మనం ఇంట్లో ఫ్లోరింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది టైల్స్ అనమాట. ఈ టైల్స్ అనేవి మార్బుల్, గ్రానైట్ తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం తక్కువ ప్రైస్ లోనే రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ లో చాలా రకాల మోడల్స్ ఉంటాయండి. ఇందులో మనకి బ్రాండెడ్ టైల్స్ అనేవి దొరకడం జరుగుతుంది ప్రీమియం లో. అలాగే మనకి నార్మల్ టైల్స్ కూడా దొరకడం జరుగుతుంది. వీటి మధ్య కాస్ట్ అనేది ఆల్మోస్ట్ సగానికి సగం డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది కాస్ట్ వైజ్ గా, బ్రాండెడ్ కి నాన్ బ్రాండెడ్ కి సంబంధించి. అలాగే టైల్స్ లో కూడా సైజెస్ అనేవి డిఫరెంట్ సైజ్ లో ఉండే టైల్స్ కూడా మనకు దొరుకుతాయి. 2x4 టైల్స్ అనేవి మనకి అవైలబిలిటీలో అయితే ఉంటాయి. అలాగే 2x2 టైల్స్ కూడా మనకి దొరకడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న టైల్స్ వచ్చేసరికి వీటి యొక్క వెడల్పు అనేది మనకి 31.5 ఇంచ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి 2 అడుగుల 8 ఇంచులు అనేది వెడల్పు అనేది వస్తుంది. అలాగే 63 ఇంచులు మనకి పొడవు అనేది రావడం జరుగుతుంది. అంటే 5 అడుగుల మనకి 3.5 అంగుళం వరకు కూడా పొడవు అనేది రావడం జరుగుతుంది అనమాట. టైల్ అనేది చాలా ప్రీమియం గా ఉంటుంది. సో ఇలాంటి టైల్స్ అనేవి మనం మన ఇంట్లో వేసుకుంటానికి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకుందాం. మీరు మీ ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోవాలనుకున్న ఒక పేపర్ తీసుకొని మెజర్మెంట్స్ అనేవి మీ ఇంట్లో రూమ్ సైజును బట్టి మీరు కొలతలు అనేవి వేసుకున్నట్లయితే మిగతా మెటీరియల్ ప్లస్ టైల్స్ మొత్తానికి కలుపుకొని మీకు ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక ముందుగా మనకి బెడ్రూమ్ నుంచి మొదలు పెట్టుకుందాం. మనకి బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది 12x14 సైజులో పెట్టుకుంటాం. అందులో వార్డ్రోబ్ అంటే మనకి అర్మర్లు అనేవి ఒక 2 అడుగుల్లో రావడం జరుగుతుంది, లేదా 18 అంగుళాల్లో రావడం జరుగుతుంది. ఒక 2 అడుగుల్లోనే అర్మర్ తీసినట్లయితే మనకి 12x12 సైజులో బెడ్రూమ్ అనేది రావడం జరుగుతుంది ఫ్లోరింగ్ కి సంబంధించి. సో 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. అలాగే రెండో బెడ్రూమ్ వచ్చేసరికి సపోజ్ ఒక 2 అడుగులు తక్కువే పెట్టుకుంటాం, లేదా ఒక అడుగు అనేది తగ్గించి పెట్టుకుంటూ ఉంటాం జనరల్గా సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి. సో ఆ విధంగా మనకి 12x12 సైజులో బెడ్రూమ్ పెట్టుకున్న 2 అడుగుల్లో మనకి ఏంటన్నట్లయితే కబోర్డ్ అనేది వస్తుంది. సో మనకి అది పోను 12x10 సైజులోనే రెండో సెకండ్ బెడ్రూమ్ కి సంబంధించిన మెజర్మెంట్ అనేది వస్తుంది. 12x10 అన్నట్లయితే మనకి 120 అడుగులు అనేది రావడం జరుగుతుంది. సో ఇవి. అలాగే హాల్లో వచ్చేసరికి మనకి 12 అడుగులు వెడల్పు, ఒక 20 అడుగులు పొడవు అనేది తీసుకుందాం. సో దీనికి సంబంధించి 240 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. అలాగే కిచెన్ యొక్క సైజ్ అనేది 12x10 సైజులో తీసుకున్నా దానికి చుట్టూ మనకి అర్మర్లు అనేవి రావడం జరుగుతుంది. సో వాటికి తీసేను అదే సైజులో ఉండే కిచెన్ కి సంబంధించి 6x8 సైజులో మాత్రమే మీకు ఫ్లోరింగ్ లో టైల్స్ వేసుకుంటానికి పాసిబుల్ అవుతుంది. సో ఇవి. అలాగే డైనింగ్ ఏరియా వచ్చేసరికి 12x10 సైజులో తీసుకుంటాం, 120 అడుగులు. ఇవన్నీ కలుపుకొని మనకి టోటల్ గా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి వచ్చేసరికి 672 స్క్వేర్ ఫీట్ చదరపు ఏరియా అనేది మనకి రావడం జరుగుతుంది. సో అలాగే సైడ్లు కూడా ఒక 5 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ పీసెస్ అనేవి వేస్తారు. అవి కూడా వాటికి సంబంధించి ఒక 100 అడుగుల వరకు కూడా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో మనకి 672 ప్లస్ ఒక 100 అడుగులు యాడ్ చేసుకున్నట్లయితే 772 అడుగులు అనేది మనకి టోటల్గా ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్కి రావడం జరిగింది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టైల్స్ అనేవి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది 55 రూపీస్గా ప్రజెంట్ మార్కెట్లో ఉంది. కొన్ని ఏరియాలను బట్టి ఒక 2 రూపీస్ అనేది అటు ఇటుగా చేంజ్ కూడా అవ్వచ్చు. ఏరియాని బట్టి వీటి యొక్క ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి. సో ఈ టైల్స్ అనేవి మనం 55 రూపీస్ ఇచ్చి తీసుకున్నట్లయితే 772 అడుగులకి వచ్చేసరికి 42,460 రూపాయల వరకు కూడా టోటల్గా మనకి కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. అలాగే ఇవి ట్రాన్స్పోర్టింగ్కి ఒక 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీటి కిందకి మనం శాండ్ అనేది యూజ్ చేసుకుంటాం. కొన్ని ఏరియాలో శాండ్ యూజ్ చేసుకుంటారు. అలాగే కొన్ని చోట్ల వచ్చేసరికి డస్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది. అలాంటి డస్ట్ అనేది యూజ్ చేసుకుంటారు. తక్కువ క్వాలిటీలో ఉండే శాండ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఏది యూజ్ చేసుకున్నా 1.5 వరకు కూడా పడుతుంది. కాస్ట్ వచ్చేసరికి సుమారుగా ఇది తక్కువ క్వాలిటీలో ఉండేదే కాబట్టి ఒక 4,000 రూపాయల వరకు కూడా మీకు శాండ్కి కానీ డస్ట్కి కానీ ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే వీటిలోకి మిక్సింగ్ చేసుకోవడానికి సిమెంట్ బ్యాగులు వచ్చేసరికి 14 నుండి 15 బ్యాగుల వరకు కూడా ఈజీగా పడతాయి అనమాట. సో మనకి 14 బ్యాగులు అన్నట్లయితే 320 రూపాయల చొప్పున 4,480 రూపాయల వరకు కూడా సిమెంట్ బ్యాగ్స్కి మనకి ఇక్కడ ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి టైల్స్ అనేవి వేయటానికి మొత్తం లేబర్ కాస్ట్ అనేది మనం ఇచ్చేస్తాం కాబట్టి కాంట్రాక్ట్ అనేది. సో వారు ఒక స్క్వేర్ ఫీట్, ఒక చదరపు అడుగు వచ్చేసరికి ప్రజెంట్ 22 రూపాయల నుంచి 25 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. కటింగ్ చేసుకొని వాళ్ళే ఫ్లోరింగ్ అనేది లాగి మనకి పైన టైల్ అనేది వేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో దీనికి సంబంధించి మనం రూ. 22 ఇచ్చి మొత్తం 722 అడుగులకి వేయించినట్లయితే రూ. 16,984 వరకు కూడా టైల్స్ అనేవి ఇన్స్టాలేషన్ అనేది చేయడానికి కాస్ట్ అనేది అవుతుంది. అలాగే ఇందులోకి ఎపాక్సీ అనేది పెట్టడం జరుగుతుందండి. ఇది నార్మల్గా దొరికే మక్క లాంటిది పెట్టుకున్నట్లయితే మీకు ఒక రూ. 1,500 నుంచి రూ. 2,000 అయిపోతుంది. లేదు ఎపాక్సీ గ్రోటింగ్ అనేది మనకి విడిగా డబ్బాలు అనేవి దొరకడం జరుగుతుంది అనమాట. సో అలాంటివి తెచ్చుకొని కొంచెం క్వాలిటీది మంచి బ్రాండెడ్లో వేయించుకోవాలి అనుకున్నట్లయితే ఎపాక్సీ కూడా మీకు రూ. 7,000 నుంచి రూ. 8,000 వరకు కూడా ఈజీగా ఖర్చు అనేది అవటం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి. సో ఆ విధంగా మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అన్నట్లయితే టైల్స్కి కానీ వేసినందుకు కానీ ఓవరాల్ ప్రైస్ అనేది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్కి సంబంధించి మొత్తం రూ. 79,924 వరకు కూడా కాస్ట్ అనేది అవటం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మీకు సుమారుగా ఒక రూ. 80,000 బడ్జెట్ అనేది టైల్స్ అనేవి మీరు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రజెంట్ 2026లో వేసుకోవాలన్నట్లయితే ఖర్చు అనేది అవుతుంది. ఇవి హౌస్ లోపల వేయించుకునే ఫ్లోరింగ్ టైల్స్ కి సంబంధించిన వర్క్ వాటికి అయ్యే బడ్జెట్ మాత్రమే. మనకి జనరల్గా ఏంటన్నట్లయితే బయట హాల్ కూడా వస్తూ ఉంటుంది. సో హాల్లో వచ్చేసరికి మనం ఇంట్లో బెడ్రూమ్లో హాల్లో వేసుకోరు, కొంచెం కలర్ చేంజ్ కానీ లేకపోయినట్లయితే టైల్స్ యొక్క డిజైన్ అనేది మార్పులో తీసుకొని కానీ వేసుకుంటూ ఉంటారనమాట. సో మనకి బయట వరండా ప్లేస్లో కావచ్చు, అలాగే చుట్టూ వచ్చే సెట్ బ్యాక్ ఏరియాస్లో కావచ్చు మనం వేరే యూజ్ చేసుకుంటాం. జస్ట్ హౌస్లో మాత్రమే మనం ఫ్లోరింగ్లో వేసుకునే టైల్స్కి అయ్యే బడ్జెట్ యొక్క వివరాలు అయితే ఇవ్వండి. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకైతే అర్థమైంది కదండి. జస్ట్ మీ ఇంట్లో మీరు పొడవు వెడల్పులు అనేది తీసుకొని ఈజీగా మెజర్మెంట్స్ని బట్టి మీరు ఒక రూ. 40 టైల్ అనేది తీసుకుంటున్నారా, రూ. 50 టైల్ అనేది తీసుకుంటున్నారా, ఆ రేట్ని మీ ఇంట్లో వచ్చిన మెజర్మెంట్స్కి ఎస్టిమేషన్ కింద మీరు తీసుకున్నట్లయితే మీ ఇంటికి మీరే లెక్క అనేది ఎగ్జాంపుల్ లెక్క అనేది వేసేసుకోవచ్చు. సుమారు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది యూజ్ చేసుకొని టైల్స్ వేసుకోవాలా, ఇంకొంచెం తక్కువలో దొరికే టైల్స్ అనేవి ఉంటాయి, అలాంటివి యూజ్ చేసుకోవాలా, లేదు కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం అనే పని అయితే అప్పుడు మీరు మార్బుల్కి గ్రానైట్కి ఇలా అప్గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే టైల్స్ అనేవి వేసుకోవడం వల్ల మనకు మెయిన్గా కలిగే ఉపయోగాలు ఏంటన్నట్లయితే ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మనకి బడ్జెట్లో వచ్చేస్తాయి, ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో బడ్జెట్లో వచ్చేస్తాయి. అలాగే మనం గ్లాసీ టైల్స్ ఇలాంటివి తీసుకున్నాం అంటే మంచి ఫినిషింగ్ తోటి అయితే ఉంటాయి. కాకపోతే వీటిలో గ్లాసీ ఉంటాయి, మ్యాట్ అనేది ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మ్యాట్ అనేది మీకు స్కిడ్ అవ్వదు అనమాట. మీరు గ్లాసీలో వచ్చేసరికి మీకు స్కిడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది కొంచెం మీరు చూసుకోవాలి. అలాగే మనకి టైల్స్ లో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే మనకి ఎటువంటి కెమికల్స్, మనం లిక్విడ్స్ ఇలాంటివన్నీ కూడా వేసి టైల్స్ మీద మనం క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. మిగతా వాటిలో మనం అలాంటి క్లీనర్స్ అనేవి యూజ్ చేయకూడదు అనమాట. మార్బుల్లో కానీ గ్రానైట్లో కానీ టైల్స్ లో యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మనకి ఇక్కడ మార్బుల్ గ్రానైట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు టైల్స్ యొక్క లైఫ్ అనేది తక్కువ ఉంటుంది. మనం మార్బుల్ కానీ గ్రానైట్ కానీ వాటి యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా అయితే ఉంటుందండి టైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ వీటికి సంబంధించిన ఇంతకుముందు వీడియోస్ అనేవి మనం అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చింది, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.